హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా వారు సముద్రం చేపలు తీసుకొచ్చారండి. వాటితో పులుసైతే పెట్టమన్నారు. ముందైతే చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ మసాలాలో నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. ఈ చేపల పులుసులో అయితే కొంచెం కారం ఎక్కువే పడతదండి. నేనైతే కొంచెం ఎక్కువే ఏస్తాను. అవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, టమాటాలు కూడా వేసేసుకొని మరగనివ్వాలండి. ఈ చేపలు మనం పులుసు మరిగేటప్పుడే వేసుకోవాలండి. ముందుగా వేస్తే విడిపోతాయండి. మరిగేటప్పుడు వేస్తే విడకుండా మంచిగా వస్తాయి. చూడండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇంతకీ మీలో ఎంతమందికి చేపల పులుసులో పచ్చిమిరపకాయలు నంచుకొని తింటమో ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చేపలన్నీ వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలాగ క్లాత్ పెట్టుకొని తిప్పుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. పులుసు అయితే రెడీ అయిపోయింది. మనకు చేప ఎక్కడా విడిపోకుండా కూడా వచ్చింది. మీలో ఎంతమందికి ఈ చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఏం వంట కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా వండి చూపిస్తాను.